సినిమాలకి నేను చిన్న సినిమానో పెద్ద సినిమా అనట్లేదు, ఇలాంటి బడ్జెట్ ఉన్న సినిమాలకి నాలాంటి యాక్టర్లకి రిలీజ్ క్యాలెండర్ చూసుకొని సరైన టైంలో విడుదల చేయడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ లక్కీగా ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ మచ్ ఏబుల్ ప్రొడ్యూసర్ లైక్ కృష్ణప్రసాద్ గారు. వారు దాదాపు ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళకి అవన్నీ తెలుస్తుంటాయి. బట్ యాజ్ అన్ యాక్టర్గా వేర్ డూ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్, మీరు ఇందాక అన్నట్టు ఐ వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎంటర్టైనర్ సార్. నేను కోర్ట్ చేసిన, లేకపోతే నేను సారంగపాణి జాతకం చేసిన, నేను ఒకటే అనుకుంటాను సార్, థియేటర్కి మీరు 300 పెట్టారో 500 పెట్టారో వచ్చి సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు బీ ఫీలింగ్ డిసప్పాయింటెడ్ అబౌట్ ఇట్. అండ్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ హూస్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే ఒక కేటగిరీలో చూడాలని, నన్ను కేటగిరీ కాదు కానీ ఒక మంచి కథలు చెప్పాలనే సార్. ఐఎమ్ స్టోరీ టెల్లర్ అండ్ మంచి కథలు చెప్పడం నా పర్పస్గా నేను ఫీల్ అవుతాను. అండ్ ఇలాంటి పర్పస్ని నేను డిస్కవర్ చేసుకోవడానికి దొరికిన అద్భుతమైన టీం ఇది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో దీనివల్ల ఒక బెటర్ యాక్టర్ అయ్యాను కూడా నేను సారంగపాణి జాతకం ద్వారా. అలాగే వీరితో పనిచేయడం ద్వారా చాలా నేర్చుకున్నాను. అది 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 ఇంకా గొప్ప టేక్ అవే సార్ నాకు. అంటే ఇప్పుడు చాలా అంటే యూ డన్ ఫ్యూ గుడ్ ఫిల్మ్స్ రైట్ ఫ్రమ్ బల్గం కానీ, అంతకుముందు మలేషియం కానీ, ఇప్పుడు కోర్ట్ కానీ, అంటే యూ వర్క్డ్ విత్ 3-4 గుడ్ డైరెక్టర్స్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే వాట్ విల్ యూ టెల్? ఐ థింక్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ టీమ్ ఒక రౌండ్ టేబుల్ వేసుకొని కూర్చొని వారు రాసిన కథ, వారు రాసిన స్క్రీన్ ప్లే, మా పాత్ర అనుగుణంగా చదవడం సార్ నాకు ద బెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ హోల్ థింగ్. ఎందుకు అంటే నా కెరియర్లో నేను చేసిన ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక ఎక్సర్సైజ్. అంటే అసలు ఏ పాత్ర ఎవరు చేస్తున్నారు, ఎవరి డైలాగ్ ఎలా ఉండబోతుంది, ఎవరు ఏం చేయబోతున్నారు అంటే సినిమాకి వెళ్ళడం అనేది ప్రతి సినిమాలో ఉన్న ప్రతి నటుడు, అంటే మేజర్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ పీజీ విందా గారు కూడా మాతో ఆ రోజు రీడింగ్లో ఉన్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ కానీ, లేకపోతే మా కో డైరెక్టర్ సురేష్ గారు కానివ్వండి, అట్లాగే మా మేనేజర్స్ కానివ్వండి, వీళ్ళందరూ రషీద్ కానీ, అంజీబాబు కానీ, వీళ్ళందరూ ఆల్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ గారు కూడా కాస్త అంటే టేబుల్ మీద కాదు కొంచెం దూరంలో ఇదంతా. బట్ ఇవన్నీ ఏంటంటే ఆల్ ఆఫ్ దాట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ అండి నా కెరియర్లో. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు అట్లాంటి ఒక సిచ్యువేషన్ చూడలేదు. బహుశా ఇక్కడి నుంచి నేను చేయబోయే సినిమాల్లో అందరి ప్రొడ్యూసర్లని డైరెక్టర్ రిక్వెస్ట్ చేయాలి అదే అనుకుంటున్నాను. దట్ అండ్ ద సెకండ్ బెస్ట్ మూమెంట్ ఈజ్ సర్ రియాక్షన్స్ బిఫోర్ మానిటర్. మనం ఎలా చేస్తున్నాం అంటే ఆయన చూస్తే కళ్ళల్లో ఆయన వెలుగుతుంది, ఆయన కళ్ళు వెలుగుతూ ఉంటాయి ఇట్లా. సో ఇట్ ఈస్ లైక్ అంటే విందా గారు తర్వాత మోహన్ గారు కూర్చొని చూస్తుంటారు. సో సీ దెమ్ దేర్ రియాక్షన్స్ అక్కడ, దట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ మూమెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ కెరీర్ గురించి కనుక మాట్లాడాలంటే, ఓ పక్కన కోర్ట్ ఒక పెద్ద హిట్, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్, వన్ పాయింట్. ది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, తెలుగు సినిమాల్లోనే ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్, ది లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద కృష్ణప్రసాద్ గారు చేసిన అత్యద్భుతమైన కళాఖండం ఆదిత్య 369 ఇంకో పక్కన రిలీజ్ అవుతుంది. అదే బ్యానర్ మీద నువ్వు కూడా హీరోగా, నీ సినిమా కూడా ముందుకెళ్తుంది. అసలు ఈ కాంబినేషన్స్ని ఎట్లాగా, హౌ డు యూ రిసీవ్ ఇట్, హౌ డు యూ డిస్క్రైబ్ ఇట్ రాదర్? సార్ ఒక్కోసారి నేనే ఇట్లా గిచ్చుకొని అబ్బా నిజంగానే జరుగుతుందా అంటే, ఐ రిమెంబర్ ఫస్ట్ డే ఈ సినిమా అంటే ఫస్ట్ ఎప్పుడైతే పోస్టర్ వచ్చిందో, నాకు సాధారణంగా ఇంతకుముందు ఎప్పుడు లేదు సార్. అంటే ఒక లీడ్ యాక్టర్ది, అంటే ఇంతకుముందు లీడ్ యాక్టర్ కానప్పుడు ఏంటంటే బర్త్డే వచ్చినప్పుడు నాది ఎవరో ఒకరు ఇట్లా హ్యాపీ బర్త్డే అని పెడతారు. ఒక పోస్టర్ వచ్చింది నా బర్త్డే రోజు. ఆ రోజు మేము షూట్ చేస్తున్నాము. మోహన్ కృష్ణ ఇంద్రగంటి, సారంగపాణి జాతకం, శివలింక కృష్ణప్రసాద్. నేను కాసేపు అదే ఇట్లా చూసుకుంటా, నిజంగానే జరుగుతుంది. ఇట్స్ లైక్ దట్ సరియల్ మూమెంట్ అంటారు. అంటే అది దానికి మించిన ఫీలింగ్ నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదేమో అన్నంత గొప్పగా అనిపించింది. అండ్ ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, నమ్మబుద్ధి కాదు, అర్థం కాదు కానీ
మన సంగీతం శ్రీనివాసరావు గారు తర్వాత కమల్ హాసన్ గారు వీళ్ళందరూ కూర్చొని సినిమా గురించి మాట్లాడుతున్నారు. మన ఒక వీడియో మీరు చూసుంటారు, యూట్యూబ్లో చాలామంది చూసుంటారు. పుష్పక్ దాని గురించి ఆ వ్యక్తికి 94 years సంగీతం శ్రీనివాసరావు గారికి వీరికి ఫోన్ చేసి కృష్ణ మనం ఏదైనా సినిమా చేస్తే ఎలా ఉంటుంది, నేను ఎంత రెమ్యూనరేషన్ అడగచ్చు నేను అని ఆయన ఇప్పుడు ఫోన్ చేసి వీరిని అడుగుతున్నారు అనమాట. ఇది జరిగిందండి ఒక 2 months క్రితం. నేను ఎంత రెమ్యూనరేషన్ అడగచ్చు నాకు కొత్త సినిమా ఒకటి అనుకుంటున్నాను అని వీరిని సలహా అడుగుతున్నారు అనమాట. ఆయన ఒక అంటే సేమ్ పరిస్థితి ఇప్పుడు రామ్ జగదీష్ ఉన్నాడు కదా, కోర్ట్ సినిమా డైరెక్టర్. ఆయన నన్ను అడుగుతున్నాడు ఎంత అడగచ్చు అన్న మనం బేసికలీ నెక్స్ట్ సినిమా కానీ. అంటే ఒక 28 ఏళ్ళ డైరెక్టరు, ఒక 93 ఏళ్ళ డైరెక్టర్ గారు. అంటే వీళ్ళు చూడండి వాళ్ళ అంటే ద అర్జ్ టు మేక్ ఫిల్మ్స్, ది అర్జ్ టు సీమ్ రిలవెంట్. అండ్ అదే ఇది అంతా ఇట్స్ ఆల్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ అండి. మనం ఏదో పొద్దున్న లేచి అబ్బా ఇలా జరిగితే నిజంగా ఎంత బాగుంటుందని ఒక డ్రీమ్ నిజంగా నేను లివ్ చేయడం అనేది ఇట్ ఈస్ ట్రూలీ మాటల్లో చెప్పలేనంత లక్కీ నేను ఈ క్షణం. అదే శ్రీదేవి మూవీస్ పథకంపై ఒక పక్కన బాలకృష్ణ కథానాయకుడికి, ఇంకో పక్కన ప్రియదర్శి కథానాయకుడికి 2 సినిమాలు ఒకేసారి. ట్రూలీ ఫార్చునేట్ అండి ఆ విషయంలో. నేను ఇంకా అది మాటలు చెప్పలేనంత గొప్ప విషయం సార్ అది నిజంగా. అది ఎందుకంటే ఇండియాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ సంగీతం శ్రీనివాసరావు గారు. అండ్ ఆదిత్య 369 మీరు అన్నట్టు ఒక కళాఖండం అది ఇప్పుడు కూడా దాని ఇన్స్పిరేషన్ మళ్ళీ మేము అందరం చేయడం, ఒకే ఒక్క జీవితం లాంటి ఒక కథ చేయడం మీరు చూసుంటారు. నేను శర్వా అన్న తర్వాత కిషోర్ అన్న. సో ఇట్ ఆల్ ఫీల్స్ లైక్ ఒక ఏమంటారంటే ఒక సెట్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బ్యాటన్. అంటే అది బ్యాటన్ రేస్ ఉంటుంది కదా, మన రిలే రేస్ అంటారు కదా. ఆ రిలే రేస్లో అందరూ ముందుకు ఉరుకుతూ ఆ గ్రేట్నెస్ని శ్రీదేవి మూవీస్ ద్వారా మాకు ఇచ్చారు. సో ఆ గ్రేట్నెస్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సో వారి ద్వారా మేమందరం ముందుకు నడుస్తున్నాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మూమెంట్. గుడ్. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ మీకు కూడా అప్లై అవుతుంది మోహన్ కృష్ణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.